కొన్ని సందర్భాల్లో సైలెంట్‌గా ఉండటం, సైలెన్స్ అనేది ఎక్కువగా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి మన మీద అరవటం గానీ, లేదా ఇంకేదైనా చర్య చేసినప్పుడు, లేదా మనం ఎవరైనా అరుస్తున్నప్పుడు గానీ, ఎదుటి వ్యక్తి సైలెంట్‌గా ఉంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఎదుటి వ్యక్తి మనలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాడు అని. నెగెటివ్ ఎనర్జీ అనే తెలియని పదం మనం వాడాల్సిన పని లేదు. దానికి మూల కారణం గురించి ఒకసారి మాట్లాడదాం. ఎదుటి వ్యక్తి ఎప్పుడు అరుస్తాడు? తన శరీరంలో గానీ, మనసులో గానీ ఏదైనా ఇన్‌కన్వీనియన్స్ వల్ల ఒక ఎమోషన్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎమోషన్‌ని బయటికి పంపించుకోవడానికి అతను చేసే కార్యక్రమే అరవటం. సో, మనం సైలెంట్‌గా ఉంటే అతని యొక్క ఎమోషన్ అనేది అతను చేసే ఫిజికల్ యాక్టివిటీ వల్ల డిశ్చార్జ్ అయిపోతుంది. సో, దాని ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తున్నాము. మనం రియాక్ట్ అవ్వకుండా సైలెంట్‌గా ఉండటం వల్ల అతను ఎదుటి వ్యక్తికి మనం సహాయం చేస్తున్న వాళ్ళం అవుతాము. సో, అందుకే సైలెన్స్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఎదుటి వ్యక్తికి సహాయం చేసే విధంగా ఉంటుంది.